నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించాల్సిన కోటీశ్వరులైన వ్యాపారులు భారత్ను వీడుతున్నారు. ఈ క్రమంలో ఏడాది దాదాపు 4,300 మంది మిలీనియర్లు భారత్ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు హెన్లీ అండ్ పార్ట్నర్స్ రిపోర్టు 2024 పేర్కొంది. మిలియనీర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా, యూకే వరుసగా తొలి 2 స్థానాల్లో ఉండగా భారత్ 3వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఈ రిపోర్టు ప్రకారం గతేడాది దాదాపు 5,100 మంది భారతీయ కోటీశ్వరులు ఇతర దేశాలకు వలస వెళ్లడం జరిగింది. అలాగే భారతదేశం పెద్ద సంఖ్యలో మిలియనీర్లను కోల్పోతోందని చెప్పిన నివేదిక ఇండియా నుండి వెళ్తున్న మిలియనీర్లలో అధికంగా యూఏఈకి వలస వెళ్తున్నట్లు పేర్కొంది. దీంతో మిలియనీర్ల వలసలతో యూఏఈ అతిపెద్ద లబ్ధిదారులుగా మారిందని తెలిపింది. 2024లో మొత్తంగా 6,800 మంది మిలియనీర్లు ఆ దేశానికి వలస వెళ్లే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కాగా యూఏఈ తర్వాతి స్థానాల్లో అమెరికా, సింగపూర్ ఉన్నాయి. 2013 నుండి 2023 మధ్యకాలంలో యూఏఈలో భారతీయ మిలియనీర్లు 85% పెరగడం గమనార్హం. ఇక ఈ నివేదిక ప్రకారం 3,26,400 హెచ్ఎన్డబ్ల్యూఐ అధిక నికర విలువ గల వ్యక్తులు మిలియనీర్లకు సంబంధించి భారతదేశం ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. చైనా 8,64,400 మందితో 2వ స్థానంలో కొనసాగుతుంది. అలాగే బిలియనీర్ల విషయానికి వస్తే 120 మంది బిలియనీర్లతో ఇండియా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. కాగా ఈ సంఖ్య చైనాలో 3వ వంతుగా ఉంటే అమెరికాలో 8వ వంతు అని నివేదిక వెల్లడించింది. వలసలకు కారణాలేంటి అనే అంశం చూస్తే కనుక దేశంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం తీసుకున్న కొత్త నిబంధనల పట్ల విసుగెత్తి మిలియనీర్లు మాతృదేశాన్ని విడిచిపెట్టి బయట దేశాలకు వలస వెళ్తున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు దేశంలో భద్రత, ఆర్థిక పరిస్థితులు, పన్ను ప్రయోజనాలు, వ్యాపార అవకాశాలు, పిల్లలకు విద్యావకాశాలు, వైద్యం, జీవన ప్రమాణాలను బేరీజు వేసుకున్న తర్వాతనే ఇండియన్ మిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నట్లు హెన్లీ నివేదిక తెలిపింది.